Welcome to Star India Academy. Dear friends, మనం ఇంతవరకు కూడా శాతవాహనుల రాజకీయ చరిత్రను అధ్యయనం చేసాం. తర్వాత శాతవాహనుల యొక్క పరిపాలనను మనం అధ్యయనం చేసామండి. ఓకే అండి, ఈరోజు క్లాస్లో మనం ఏం చేస్తామంటే శాతవాహనుల యొక్క సాంఘిక పరిస్థితులు మనం అధ్యయనం చేద్దామండి. ఏంటండి, శాతవాహనుల కాలంలో ఉన్నటువంటి సాంఘిక పరిస్థితులు. ఓకే అండి, సాంఘిక పరిస్థితులు. ఒకటి, శాతవాహన సామ్రాజ్యం ఆంధ్రదేశాన్ని పరిపాలిస్తూ ఉన్నప్పుడు వాళ్ళ కాలంలో ఉన్నటువంటి సాంఘిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అని చెప్పేసి ఈ చాప్టర్లో మనం అధ్యయనం చేద్దాం. ఓకే అండి, అయితే ముఖ్యంగా ఈ సాంఘిక పరిస్థితులు అని వచ్చేటప్పటికి ఇందులో మనం ఎక్కడైనా ఏ చాప్టర్ అయినా సాంఘిక పరిస్థితులు చదివేటప్పుడు మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఆ కాలంలో సామాజిక వ్యవస్థ ఎలా ఉంది. ఓకేండి, ఆ కాలంలో సామాజిక వ్యవస్థ ఎలా ఉంది, లేదంటే ఆ కాలంలో సమాజం యొక్క పరిస్థితి ఏంటి చూడాలి. నెక్స్ట్, సమాజం చూసిన తర్వాత ఆ కాలంలో ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థ ఎలా ఉంది, కుటుంబ వ్యవస్థ ఎలా ఉంది, కుటుంబ వ్యవస్థ. ఓకేండి, దానితో పాటు ఆ కాలంలో ఉన్నటువంటి వివాహ వ్యవస్థ ఎలా ఉంది, వివాహ వ్యవస్థ ఎలా ఉంది. సో మరి అదేవిధంగా ఆ రాజ్యం పరిపాలిస్తున్న కాలంలో స్త్రీకి ఎటువంటి స్థానం కల్పించబడింది, స్త్రీ యొక్క స్థానం ఏంటి, స్త్రీ యొక్క స్థానం ఏంటి అని చూడాలి. సో దానితో పాటు మనం ఏం చూస్తామంటే ఆ సమాజంలో ఏవైనా సాంఘిక దురాచారాలు ఉన్నాయా, సాంఘిక దురాచారాలు ఏంటి, సాంఘిక దురాచారాలు ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి మనం ఆలోచన చేయాలండి. సో ఇవన్నీ ఆలోచన చేస్తే ఆ కాలం నాటి సాంఘిక పరిస్థితులు మనం ఒక స్పష్టంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే అండి, సాంఘిక పరిస్థితులు అంటే ఇవన్నీ కూడా మనకు వస్తాయి సబ్ టాపిక్స్గా. ఓకేనే, ఇందులో వన్ బై వన్ మనం డిస్కస్ చేద్దామండి. ముందుగా సమాజం. ఏంటండి, ముందుగా సమాజం. ఓకేనే, శాతవాహన కాలంలో సమాజం ఏ విధంగా ఉంది, లేదంటే సామాజిక వ్యవస్థ ఏ విధంగా ఉంది అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా శాతవాహన సామ్రాజ్యాన్ని మనం గమనించినట్లయితే అసలు శాతవాహనులు ఎలా ఏర్పడ్డారండి. సో శాతవాహనులు ఏర్పడేటప్పుడు ఆదిమ తెగల గురించి మనం డిస్కస్ చేసామని. అనేకమైన జాతులు అంటే పులింద, ముతిబ, శబర లాంటి అనేకమైన జాతుల యొక్క సమ్మిళితమే ఆంధ్ర జాతిగా మనం చెప్పుకున్నాం. ఓకే అండి, సో అంటే వాళ్ళ నుంచి ఆవిర్భవించిన వాళ్ళే శాతవాహనులుగా మనం చెప్పుకున్నామండి. అంటే శాతవాహనుల సామ్రాజ్యంలో ముఖ్యంగా ఎటువంటి సంస్కృతి కనిపిస్తూ ఉంది అంటే మిశ్రమ సంస్కృతి కనిపిస్తూ ఉందండి. ఓకే అండి, శాతవాహన సామ్రాజ్యంలో ఏ సంస్కృతి కనిపిస్తూ ఉందండి, మిశ్రమ సంస్కృతి కనిపిస్తూ ఉంది. మిశ్రమ సంస్కృతి. ఈ మిశ్రమ సంస్కృతి కనిపించడానికి ఆధారం ఏంటి, అది బేస్ ఏంటి అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే మనం ఇంతకు ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసినట్టు ఆంధ్ర జాతి నుంచి వచ్చిన శాతవాహనులని, అంటే ఆంధ్ర జాతిని పరిపాలిస్తున్న ఈ శాతవాహనులు అనేవాళ్ళు అనేక జాతుల కలయిక, లేదంటే అనేక తెలుగువారు అనేవారు అనేక తెగల కలయికగా మనం డిస్కస్ చేసామండి. అంత మాత్రమే కాదు, ఈ శాతవాహన సామ్రాజ్యం మీదకి ఉత్తరాపదం నుంచి అనేక మంది రాజులు దాడులు చేసేవారు. ఎవరు, క్షహరటక వంశం అంటే శకులు, వివిధ రాజులు దాడి చేయటం వల్ల శాతవాహన సంస్కృతి ఏ సంస్కృతిగా ఆవిర్భవించిందంటే ఒక మిశ్రమ సంస్కృతిగా ఆవిర్భవించడం జరిగింది. అంటే అటు ద్రవిడియన్ కల్చర్ మరియు ఆర్యన్ కల్చర్, అంటే ద్రావిడ సంస్కృతి మరియు ఆర్య సంస్కృతుల మిళితమే శాతవాహన సంస్కృతిగా మనం చెప్పొచ్చు. కాబట్టి ఏంటండి, మిశ్రమ సంస్కృతి అనేది ద్రావిడ సంస్కృతి అంటే అనేక తెగలు అనేక భాషలు మాట్లాడే వ్యక్తులుగా ఉన్నారు. సో అనేక తెగలు ప్లస్ ద్రావిడ సంస్కృతి, అట్ ద సేమ్ టైం ఆర్య సంస్కృతి మిళితమైనటువంటి సమాజంగా మనం చెప్పుకోవచ్చండి. ఓకే అండి,
అయితే శాతవాహనుల వ్యవస్థలో లేదంటే సమాజంలో మనకి ముఖ్యంగా ఈ సమాజాన్ని మనం గమనించినట్లయితే శాతవాహన సమాజాన్ని మనం గమనించినట్లయితే ఈ శాతవాహన సమాజంలో ఎక్కువగా చాతుర్వర్ణ వ్యవస్థ కనిపిస్తుందండి. ఏంటండి? చాతుర్వర్ణ వ్యవస్థ కనిపిస్తూ ఉంది. అంటే శాతవాహన సామ్రాజ్యంలో చాతుర్వర్ణ వ్యవస్థ అనేది మనకి ముఖ్యంగా కనిపిస్తూ ఉంది. చతు అంటే 4 అండి, వర్ణం అంటే 4 వర్ణాలు కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి ఆ 4 వర్ణాలు ఏంటి అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే ఏంటంటే శాతవాహన సమాజం మొత్తం కూడా 4 వర్ణాలుగా విభజించబడింది. దానిని మనం ఏమంటున్నామండి? చాతుర్వర్ణ వ్యవస్థ అంటున్నాం. ఈ చాతుర్వర్ణ వ్యవస్థలో మొదటిగా మనం ఎవరిని చెప్పుకోవచ్చు అంటే బ్రాహ్మణులు అండి. ఎవరండి? బ్రాహ్మణులు. ఓకే అండి. సో బ్రాహ్మణులు తర్వాత నెక్స్ట్ మనకి క్షత్రియులు. నెక్స్ట్ థర్డ్ వన్ ఎవరంటే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు. ఓకే అండి, వైశ్యులు. నెక్స్ట్ ఫోర్త్ పొజిషన్ ఎవరంటే శూద్రులు. ఓకే అండి. శాతవాహన సమాజంలో ముఖ్యంగా శాతవాహన సమాజాన్ని మొత్తం కూడా 4 వర్ణాలుగా విభజించబడింది. ఆ అంటే శాతవాహన సమాజంలో వర్ణ వ్యవస్థ ఉంది అని చెప్పొచ్చు. సో ఆ ఎన్ని వర్ణాలండి? 4 వర్ణాలుగా విభజించబడింది. 4 వర్ణాల్లో మొదటి వర్ణం బ్రాహ్మణులు. నెక్స్ట్ మనం ఏం చెప్పాం? క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అండి. ఏంటి ఈ బ్రాహ్మణుల యొక్క విధి? శాతవాహన సమాజంలో ఉన్న బ్రాహ్మణుల విధి ఏంటంటే వైదిక కర్మలు నిర్వహించేవారండి. ఏంటండి? వైదిక కర్మలు నిర్వహించేవారిని బ్రాహ్మణులు అని చెప్పారండి. వైదిక కర్మలను నిర్వహించేవారిని బ్రాహ్మణులుగా పేర్కొన్నారు. అట్ ద సేమ్ టైం అడ్మినిస్ట్రేటివ్ వర్క్ అంటే పరిపాలనా బాధ్యతలు, అంటే పరిపాలనా వ్యవహారాలు నిర్వహించేవారిని క్షత్రియులుగా పేర్కొన్నారు. నెక్స్ట్ వైశ్యులు అంటే ఏంటంటే వ్యాపార నిర్వహణ చేసిన వాళ్ళండి. ఏంటంటే వ్యాపార నిర్వహణ చేసిన వాళ్ళను వైశ్యులుగా పేర్కొంటే శూద్రుల్లో ఎక్కువ మంది వ్యవసాయం చేసేవారిని శూద్రులుగా మనకి పేర్కొనడం జరిగింది. అయితే శాతవాహన సామ్రాజ్యంలో ఈ చాతుర్వర్ణ వ్యవస్థతో పాటు అగస్త్యుడు తన ధర్మసూత్రాల్లో పేర్కొన్నటువంటి వేరే 2 వర్ణాలు కూడా మనకి రావటం జరిగిందండి. అగస్త్యుడు తన ధర్మసూత్రాల్లో పేర్కొన్నటువంటి ఈ చాతుర్వర్ణ వ్యవస్థతో పాటు శాతవాహన సమాజంలో వేరే 2 వర్ణాలు ఉన్నాయని చెప్పిన వ్యక్తి ఎవరండి? అగస్త్యుడు. ఎక్కడ చెప్పాడండి? తన ధర్మసూత్రాలలో. సో అందులో మొదటి ఉన్న వర్ణం ఏంటంటే ఉగ్ర. నెక్స్ట్ సెకండ్ అగస్త్యుని ధర్మసూత్రాల ప్రకారం శాతవాహన సమాజంలో అదనంగా ఉన్న ఇంకొక వర్ణం ఏంటి అని చెప్పేసి చండాల. ఏంటండి? 1 ఉగ్ర, 2 చండాల. ఈ ఉగ్ర చండాల గురించి తర్వాత మనం డీటెయిల్ డిస్కస్ చేద్దామండి. ఓకే అండి. సో ఎవరు ఈ ఉగ్రులు అంటే క్షత్రియులకు ప్లస్ క్షత్రియ పురుషునకు ప్లస్ బ్రాహ్మణ స్త్రీకి జన్మించిన సంతానం అండి. బ్రాహ్మణ స్త్రీకి జన్మించినటువంటి సంతానం, సంతానాన్ని మనం ఏమంటామండి? ఉగ్ర సంతానం అంటామండి. మరి ఎవరు ఈ చండాలు అని చెప్పేసి అంటే మనం ఈ చండాలు అంటే ఎవరండి అంటే క్షత్రియ అంటే మనం ఏం చెప్పొచ్చు? ముఖ్యంగా క్షత్రియ పురుషునికి ఏం చెప్పానండి? చండాలు అంటే బ్రాహ్మణ పురుషునకు శూద్రవర్ణపు స్త్రీకి జన్మించినటువంటి సంతానమే చండాల అనే వర్ణం అని చెప్పేసి అగస్త్యుడు తన ధర్మసూత్రాల్లో పేర్కొనడం జరిగిందండి. ఓకే అండి. ఇవి అంటే సింపుల్గా ఏం చెప్పండి? శాతవాహన సమాజంలో ముఖ్యంగా మిశ్రమ సంస్కృతి కనిపిస్తూ ఉంది. దానితో పాటు చాతుర్వర్ణ కనిపిస్తూ ఉంది. ఈ చాతుర్వర్ణ వ్యవస్థ బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులుగా చెప్పుకుంటే వీళ్ళ యొక్క విధులు ఏంటండి? బ్రాహ్మణుల యొక్క విధి వైదిక కర్మలు నిర్వహించడం, క్షత్రియులు ఏం చేసేవారు? పరిపాలనా వ్యవహారాలు చూసుకునేవారు, శూద్రులు వ్యాపారం చేసుకునేవారు, వైశ్యులు వ్యాపార విధి నిర్వహణ నిర్వహించేవారు, శూద్రులు వ్యవసాయం చేసుకునేవారు. అంటే శాతవాహన సమాజంలో ఈ 4 వర్ణాలతో పాటు ఇంకొక 2 వర్ణాలు కూడా అదనంగా
వర్ణాలుగా ఉండేవి చెప్పిన వ్యక్తి ఎవరంటే అగస్త్యుడు తన ధర్మసూత్రాల్లో చెప్పడం జరిగింది. ఓకేండి. ఆ 2 వర్ణాలు ఏంటంటే ఉగ్ర మరియు చండాల. ఉగ్ర అంటే క్షత్రియ పురుషునికి బ్రాహ్మణ స్త్రీకి జన్మించిన సంతానం. చండాల అంటే బ్రాహ్మణ పురుషునికి శూద్ర స్త్రీకి జన్మించినటువంటి సంతానం. ఓకే, ఇది చాతుర్వర్ణ వ్యవస్థ గురించి ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలండి. ఓకే అండి. సో అయితే ఈ చాతుర్వర్ణ వ్యవస్థ మిశ్రమ సంస్కృతి ఉండటం అనేది అంటే వర్ణం వేరు కులం వేరండి. గుర్తుపెట్టుకోవాలి, వర్ణం వేరు కులం వేరు. ఓకే అండి. అయితే శాతవాహన సమాజంలో అసలు కుల వ్యవస్థ ప్రస్తావన ఏంటి అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే శాతవాహన సమాజంలో వృత్తిని బట్టి కులాలు ఏర్పడ్డాయండి. ఏంటండి, శాతవాహన సమాజంలో వృత్తిని బట్టి కులాలు ఏర్పడడం జరిగింది. శాతవాహన సమాజాలు ఏంటండి, వృత్తిని బట్టి కులాలు ఏర్పడ్డాయండి. ఓకేండి, వృత్తిని బట్టి కులాలు ఏర్పడ్డాయి. వృత్తిని బట్టి కులాలు ఏర్పడ్డాయి. ఓకేండి. శాతవాహన సామ్రాజ్యంలో వృత్తిని ఆధారంగా చేసుకొని కులాలు ఏర్పడ్డాయండి. ఓకే అండి. సో అంటే సింపుల్గా మనం చెప్పాలంటే కులాలు ఏర్పడడానికి ప్రధానమైనది ఏంటండి, వృత్తి ఆధారంగా శాతవాహన సమాజంలో కులాలు ఏర్పడడం జరిగింది. ఓకే అండి. అంటే వ్యక్తులు చేసే వృత్తులను ఆధారంగా చేసుకొని వీరు ఆ కులం వీళ్ళు ఈ కులం అని చెప్పడం జరిగిందండి. ఓకే అండి. అయితే కొన్నిసార్లు తండ్రి ఒక వృత్తిని చేసినప్పుడు కుమారుడు ఆ వృత్తిని కొనసాగించకపోతే అంటే బహుశా కుమారుడికి ఆ వృత్తి చేసే ఆసక్తి లేకపోవడం కానీ లేదంటే ఆ వృత్తిలో ప్రావీణ్యం లేకపోవడం అంటే నైపుణ్యం లేకపోవడం కారణం చేత కానీ తండ్రి చేసిన వృత్తిని కుమారుడు విడిచిపెట్టి వేరే వృత్తికి వెళ్తే కుమారుని యొక్క కులం కూడా మారిపోయేది శాతవాహన కాలంలో. అంటే తండ్రి ఒక వృత్తిని చేస్తే కుమారుడు వేరే వృత్తిని చేస్తే వృత్తి ఆధారంగా కులాలు ఏర్పడ్డాయి. అర్థమవుతుందండి. సో కుల వ్యవస్థకి ఫౌండేషన్ ఏంటి, పునాది ఏంటంటే వృత్తి. ఓకేండి. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పులు కుట్టుకునేవాడు చెప్పుల కులం, అలా విధంగా వాళ్ళు చేసే వృత్తి ద్వారా ఈ కులాలు ఏర్పడడం జరిగింది. అంటే వైదిక కర్మలు నిర్వహిస్తున్నారు కాబట్టి వాళ్ళు బ్రాహ్మణులు. అర్థమవుతా ఉందండి. వ్యవసాయం చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళు శూద్రులు. పరిపాలన చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళు క్షత్రియులు అని చెప్పేసి వృత్తి ఆధారంగా ఈ కులాలు అనేవి శాతవాహన సమాజంలో ఏర్పడడం జరిగిందండి. ఓకేండి. అయితే ఈ వృత్తి పని చేసేవారిని శూద్రులుగా కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో పేర్కొన్నాడండి. వృత్తి పని చేసేవారందరూ కూడా శూద్రులే అని చెప్పేసి ఎవరు చెప్పారండి, కౌటిల్యుడు తన గ్రంథమైనటువంటి అర్థశాస్త్రంలో పేర్కొన్నాడు. ఓకే అండి. అంటే కులానికి మూలం శాతవాహన సమాజంలో కులానికి మూలం ఏంటండి, వృత్తి ఆధారంగా మాత్రమే కులాలు ఏర్పడడం జరిగింది. అయితే ఈ వృత్తి ఆధారంగా వివిధ కులాలు ఏర్పడ్డాయని చూసాం. తర్వాత ఈ వృత్తిలో ఓకే అండి. సో కాకపోతే ఈ వృత్తి ఆధారంగా చేసుకున్న కులాలు ఏర్పడిన తర్వాత శాతవాహన సమాజాలు ముందుకెళ్తా ఉన్నప్పుడు శాతవాహన సామ్రాజ్యంలో వివిధ రాజులు పరిపాలిస్తూ ఉన్నప్పుడు ఎక్కువగా విదేశీ దాడులను ఎదుర్కోవడం జరిగిందండి. ఏంటండి, విదేశీ దాడులు అంటే శకులని, క్షాత్రపులని వీళ్ళందరూ కూడా విదేశీ సామ్రాజ్యాలు అనేవి శాతవాహన సామ్రాజ్యం మీద దాడి చేసినప్పుడు ఈ చాతుర్వర్ణ వ్యవస్థను గమనించడం జరిగిందండి. ఏంటండి, విదేశీయులు ఈ చాతుర్వర్ణ వ్యవస్థను గమనించి ఈ చాతుర్వర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి క్షత్రియులు అడ్మినిస్ట్రేషన్ చేస్తున్న విధానాన్ని గమనించి ఈ విదేశీయులు కూడా హైందవులుగా చెప్పుకోవడానికి అంటే హైందవ సమాజంలో ఇంక్లూడ్ అవ్వడానికి ఈ కొంతమంది విదేశీయులు కూడా తమ పేర్లను క్షత్రియులుగా మార్చుకోవడం జరిగింది. అంటే సింపుల్గా చెప్పాలంటే విదేశీ దాడులు శాతవాహన సామ్రాజ్యం మీద జరిగినప్పుడు ఈ చాతుర్వర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి ఈ క్షత్రియ సమాజం కోసం ఈ క్షత్రియ సమాజాన్ని చూసిన విదేశీయులు దీనికి అట్రాక్ట్ అవ్వడం జరిగిందండి. అట్రాక్ట్ అవ్వడం జరిగి ఈ క్షత్రియ సమాజం వారి యొక్క ముఖ్యమైన విధి ఏంటంటే పరిపాలన. కాబట్టి విదేశీయులు కూడా పరిపాలనలో మంచి పాలిభాగస్తులు కావటం చేత వీళ్ళు అంటే క్షత్రియులుగా పేర్కొంటే
వీళ్ళకి కూడా సమాజంలో మంచి గుర్తింపు ఉంటుందని చెప్పేసి ఈ విదేశీయులు క్షత్రియ వర్ణంలో ఇంక్లూడ్ అవ్వడానికి ప్రయత్నం చేశారండి. ఈ ప్రయత్నంలో భాగంగా వాళ్ళ పేర్లు కూడా హైందవ సమాజాన్ని సూచించే కొన్ని పేర్లు పెట్టుకోవడం జరిగిందండి. ఓకే అండి. ఏంటండి విదేశీయులు అంటే శకులు అండి. ఎవరండి ఆ విదేశీయులు? శకులు, విదేశీయులైనటువంటి శకులు అండి. నెక్స్ట్ కార్ధమాక శకులు అండి, కార్ధమాకులు. ఓకేండి, కార్ధమాక శకులు. నెక్స్ట్ ఎవరండి మనకి దండయాత్ర చేసిన వాళ్ళు? పశ్చిమ క్షాత్రపులు. ఏంటండి పశ్చిమ క్షాత్రపులు, పశ్చిమ క్షాత్రపులు. ఓకేండి. సో విదేశీయులైనటువంటి శకులు, కార్ధమాక శకులు, పశ్చిమ క్షాత్రపులు అండి. ఎవరండి? పశ్చిమ క్షాత్రములు. ఒకటి వీళ్ళు ఏం చేస్తారంటే ఆర్యులైన వీరు ఏంటంటే హైందవ సమాజంలో కలిసిపోయి కొన్ని హిందువుల పేర్లు పెట్టుకున్నట్లు చరిత్రలో ఆధారాలు ఉన్నాయండి. ఆర్యన్ కల్చర్ అని వీళ్ళు కొంతమంది హిందూ సమాజంలో కలిసిపోయి వాళ్ళు హైందవ నామధేయాలను ధరించినట్లు చరిత్రలో ఆధారాలు ఉన్నాయండి. అయితే ఈ హిందువులు పేర్లు పెట్టుకున్న విదేశీయులు ఎవరు? ఏంటంటే హిందూ సమాజంలో కలిసిపోయి విదేశీ పేర్లు ధరించినటువంటి ఈ విదేశీయులు ఎవరు అంటే హిందూ సమాజంలో కలిసిపోయి ఆ హిందూ పేర్లు పెట్టుకున్నటువంటి విదేశీయులు ఎవరు అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే మొదటగా శకరాజు అయినటువంటి నహపానుని కుమార్తె అండి. నహపానుని కుమార్తె అయిన దక్షమిత్ర అండి. దక్షమిత్ర మరియు అల్లుడైనటువంటి వృషభదత్తుడు దత్తుడండి. ఓకేండి. హిందువులు పేర్లు పెట్టుకున్న హిందువులు పేర్లు పెట్టుకున్న విదేశీయులు ఎవరండి? శక నహపాను కుమార్తె దక్షమిత్ర, అట్ ద సేమ్ టైం వృషభదత్తుడు. ఇవి కూడా హిందూ సమాజంలో ఉన్న పేర్లండి. సో నెక్స్ట్ హిందువులు పేర్లు పెట్టుకున్న విదేశీయులు ఇంకొక ఎవరంటే షహ నహపాను కుమార్ దక్షమిత్ర మరియు వృషభదత్తుని తర్వాత చంతుని కుమారుడు జయధమనుడు అండి. ఒకటి ఎవరండి? చంతుని కుమారుడు జయధమనుడు. ఎవరండి? జయధమనుడు. ఓకే అండి. సో నెక్స్ట్ మూడో వ్యక్తి ఎవరంటే శకరుద్రధమనుడు. ఓకే అండి. సో విదేశీయులైన శకులు, కార్ధమాక శకులు, పశ్చిమ క్షాత్రపులు హైందవ సమాజంలో కలిసిపోయి ఆర్యనామములను ధరించారు. ఆర్యనామం అంటే ఉత్తరాపదంలో ఉన్న ఆర్య సంస్కృతిలో ఉన్నటువంటి నామాన్ని ధరించడం జరిగిందండి. ఓకే అండి. సో అందులో ముఖ్యంగా ఆర్యనామాలను ధరించిన వ్యక్తులు అంటే లేదంటే హిందువుల పేర్లు ధరించిన వ్యక్తులు ఎవరంటే దక్షమిత్ర, వృషభదత్తుడు, జయధమనుడు మరియు రుద్రధమనుడు. సో వీటితో పాటు ఎప్పుడైతే ఈ విధంగా విదేశీయులు శాతవాహన సమాజంలో కలిసిపోయి శాతవాహన సమాజంలో వర్ణ వ్యవస్థలో కలిసిపోయి వాళ్ళు కూడా స్థానికులే అని చెప్పుకోవడానికి ఎప్పుడైతే ప్రయత్నించారో ఈ విషయాన్ని గౌతమిపుత్ర శాతకర్ణి తట్టుకోలేకపోయాడండి. అంటే ఈ వర్ణ సాంకర్యాన్ని అంటే విదేశీయులు వచ్చి ఈ చాతుర్వర్ణ వ్యవస్థలో ఇంక్లూడ్ అయిపోయి ఆర్యనామాలను ధరించటం మన గౌతమిపుత్ర శాతకర్ణికి ఇష్టం లేకపోవడంతో ఎవరైతే విదేశీయులు వచ్చి క్షత్రియులుగా తమను చెప్పుకొని హైందవ సమాజంలో కలిసిపోతున్నారో వాళ్ళందరినీ కూడా గౌతమిపుత్ర శాతకర్ణి నిరోధించడం జరిగిందండి. కాబట్టి వీళ్ళందరినీ నిరోధించినందుకు గాను గౌతమిపుత్ర శాతకర్ణికి వచ్చినటువంటి బిరుదు ఏంటంటే వర్ణ సాంకర్య నిరోధక. ఏంటండి? వర్ణ సాంకర్య నిరోధక. వర్ణ సాంకర్య నిరోధక అని బిరుదు ఎవరికి ఉందండి? గౌతమిపుత్ర శాతకర్ణికి అండి. అంటే విదేశీ తెగవారైన శకులు శాతవాహన సమాజంలో కలిసిపోయి హైందవులుగా చెప్పుకునే ప్రయత్నం చేయటాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్న శాతవాహన చక్రవర్తి ఎవరండి? గౌతమిపుత్ర శాతకర్ణి. అంటే గౌతమిపుత్ర శాతకర్ణి చాతుర్వర్ణ వ్యవస్థను బలోపేతం అవడానికి కృషి చేశాడు తప్ప వర్ణ సాంకర్యాన్ని ఆయన యాక్సెప్ట్ చేయలేదు. ఓకే. కాబట్టి ఆయనకు వచ్చిన బిరుదు ఏంటండి? వర్ణ సాంకర్య నిరోధక. సింపుల్గా చెప్పండి, విదేశీ తెగవారైన శకులు శాతవాహన సమాజంలో కలిసిపోవడాన్ని గౌతమిపుత్ర శాతకర్ణి అడ్డుకున్నాడు. అందువల్ల గౌతమిపుత్ర శాతకర్ణికి వచ్చినటువంటి బిరుదు ఏంటండి? వర్ణ సాంకర్య
నిరోధక, వర్ణ సాంకర్య నిరోధక, వర్ణ సాంకర్యాన్ని నిరోధించిన వ్యక్తిగా మనం గౌతమిపుత్ర శాతకర్ణిని చెప్పుకోవచ్చు. దట్టు ఇంకేం చెప్పుకోవచ్చు అంటే ఈ చాతుర్వర్ణ వ్యవస్థలో మనం గమనించినట్లయితే గౌతమిపుత్ర శాతకర్ణి లేదంటే శాతవాహన రాజులు అందరూ కూడా బ్రాహ్మణ వర్గాన్ని బలోపేతం చేయడానికి చాలా కృషి చేశారండి. అంటే బ్రాహ్మణ వర్గాన్ని చాలా పెంచి పోషించారండి. అంటే ఏం చెప్పుకోవచ్చండి, ఈ శాతవాహన సమాజం బ్రాహ్మణులకు అత్యున్నతమైన స్థానం కల్పించిందండి. బ్రాహ్మణులకు అత్యున్నతమైన స్థానం కల్పించబడింది. అత్యున్నతమైన స్థానం కల్పించబడింది. ఎందుకంటే శాతవాహనులు కూడా తమను తాము బ్రాహ్మణులుగా చెప్పుకోవడం చేత బ్రాహ్మణులకు శాతవాహన సమాజంలో అత్యున్నత స్థానం కల్పించబడింది. అంటే ఈ బ్రాహ్మణులు వైదిక విద్యలు అభ్యసించి వైదికరణం చేయడంలో సామర్థ్యం వహించారని చెప్పేసి మనకి ఏం చెప్తుందంటే నానాఘట్ శాసనం చెప్తుందండి. ఏంటండి నానాఘట్ శాసనం ఏం చెప్తుందండి? శాసనం ఏం చెప్తుంది? బ్రాహ్మణులు వైదిక విద్యల్లో అభ్యసించేవారండి. ఏం చేస్తారండి వీళ్ళు? వైదిక విద్యను అభ్యసించడంలోనూ కర్మకాండలు నిర్వహించడంలోనూ వైదిక విద్యను అభ్యసించడంలోనూ కర్మకాండలను నిర్వహించడంలోనూ సామర్థ్యం వహించిన వ్యక్తులే బ్రాహ్మణులు అని చెప్పేసి మనకేం చెప్తుందండి? నానాఘట్ శాసనం చెప్తుంది. చాలా ఇంపార్టెంట్ అండి. బ్రాహ్మణులు వైదిక విద్యను అభ్యసించి కర్మకాండలు నిర్వహించే సామర్థ్యం కలిగి ఉండేవారని చెప్పేసి తెలియజేస్తున్న శాసనం ఏంటంటే నానాఘట్ శాసనం అండి. ఏంటండి నానాఘట్ శాసనం. ఓకే అండి. అయితే దీనితో పాటు శాతవాహనులు ఈ బ్రాహ్మణులకు పన్నులు లేని భూమిని దానంగా చేసేవారండి. పన్నులు లేని భూమిని దానంగా ఇచ్చేవారు. పన్నులు లేని భూమిని దానంగా ఇవ్వడం అంటే చెప్పామంటే దాన్ని అగ్రహారాలను ఇచ్చేవారని చెప్పాను. అంటే బ్రాహ్మణులకు అగ్రహారాలు ఇచ్చే సాంప్రదాయం శాతవాహన కాలంలో మనకు ఉంది. ఓకే అండి. శాతవాహన కాలంలో మనకి ఉందని చెప్పొచ్చండి. ఓకే అండి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. అయితే చాతుర్వర్ణ వ్యవస్థ సమాజంలో ఉంది అని చెప్పాం కానీ అయితే ఈ చాతుర్వర్ణ వ్యవస్థ అంత బలంగా లేదు అని చెప్పుకోవచ్చండి. ఎందుకు ఏ విధంగా చెప్పొచ్చు అంటే శాతవాహన సామ్రాజ్యంలో ఉన్నటువంటి సాధారణ ప్రజలు సైతం బౌద్ధ మతాన్ని స్వీకరించారు. సో బౌద్ధ మతాన్ని స్వీకరించడంతో ఈ చాతుర్వర్ణ వ్యవస్థ శాతవాహన సమాజంలో అంత బలంగా లేదని చెప్పేసి మనం ఆలోచన చేయొచ్చండి. ఓకే అండి. సో కాబట్టి ఇది శాతవాహన సమాజానికి సంబంధించినటువంటి ప్రాముఖ్యమైన అంశాలండి, కొన్ని ముఖ్యమైన అంశాలు. సో దీని తర్వాత శాతవాహన సాంఘిక పరిస్థితులను అధ్యయనం చేయడంలో సెకండ్ భాగం ఏంటంటే మనకి కుటుంబ వ్యవస్థ అండి. రెండోది ఏంటండి చెప్పుకున్నాం మనం? కుటుంబ వ్యవస్థ. ఓకే. శాతవాహన సమాజంలో కుటుంబ వ్యవస్థ ఏ విధంగా ఉంది మనం ఆలోచన చేసినట్లయితే శాతవాహన వ్యవస్థ కాలంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉందండి. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉందండి. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉంది. అట్ ద సేమ్ టైం ఇది పితృస్వామిక వ్యవస్థ అండి. ఏంటండి? పితృస్వామిక వ్యవస్థ. ఓకే. శాతవాహన కాలంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉంది. అట్ ద సేమ్ టైం పితృస్వామిక వ్యవస్థ ఉంది అని చెప్పేసి మనకి స్పష్టమైన ఆధారాలు ఉంటున్నాయండి. దీనికి గల ఉన్న ఆధారాలు ఏంటి? గాథా సప్తసతి అండి. ఏంటండి? గాథా సప్తసతి. హాలుడు రాసినటువంటి గాథా సప్తసతి అండి. ఏంటంటే ఏం చెప్తుందండి? ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉంది శాతవాహన సమాజంలో. అట్ ద సేమ్ టైం పితృస్వామిక వ్యవస్థ ఉన్నట్లు మనం తెలియజేస్తూ ఉందండి. దీంతో పాటు అమరావతి మహాచైత్యం అండి. ఏంటండి? అమరావతి. దీంతో పాటు ఇంకొన్ని ఆధారాలు అమరావతి మహాచైత్యం అండి. ఏంటి? అమరావతి మహాశైత్యం. దట్టు అమరావతి మహాశైత్యం పశ్చిమ కనుమల్లో ఏంటి? అమరావతి మహాశైత్యం వద్ద పశ్చిమ కనుమల నుండి గుహాలయాల్లో ఏంటి? పశ్చిమ కనుమల నుండి గుహాలయాల్లో లభిస్తున్నటువంటి శాసనాలండి. శాసనాలు ఈ విషయాన్ని దృఢపరుస్తూ ఉన్నాయి. ఓకే. శాతవాహన సమాజంలో కుటుంబ వ్యవస్థ ఏ విధంగా ఉంది, శాతవాహన సాంఘిక పరిస్థితులు మనం గమనిస్తూ ఉన్నామండి. అందులో శాతవాహనంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థను పాటించారు. అట్ ద సేమ్ టైం వాళ్ళది పితృస్వామిక వ్యవస్థ. దీనికి ఆధారం ఏంటండి? గాథా సప్తసతి. అట్ ద సేమ్ టైం అమరావతి మహాచైత్యం వద్ద లభించినటువంటి
అంటే ఆ గుహాలయాల్లో లభించినటువంటి ఎక్కువ శాసనాలు కూడా ఈ విషయాన్ని దృఢపరుస్తూ ఉన్నాయి. చాలాసార్లు చూసాం మనం గౌతమి బాలశ్రీ యొక్క పేరును గౌతమిపుత్ర శాతకర్ణి తన నామధేయంలో ఇంక్లూడ్ చేసుకున్నాడు. అంటే మాతృ సంజ్ఞలు ఉపయోగించాడు. మాతృ సంజ్ఞలు ఉపయోగించడం అనేది మనం ఏమనుకుంటామంటే అది మాతృస్వామిక వ్యవస్థ అనుకుని పొరపాటు పడే అవకాశం ఉందండి. అయితే శాతవాహన సామ్రాజ్యం అనేది మాతృస్వామిక వ్యవస్థ కాదు, పితృస్వామిక వ్యవస్థ. అంటే తండ్రి నుంచి కుమారుడు, కుమారుడు నుంచి తండ్రి, కుమారుడు నుంచి తర్వాత మనవుడు, ఇలా ఈ విధంగా రాజ్యాన్ని ఏలటం జరిగింది. అక్కడే రాజుగా సర్వాధికారాలు ఎవరికి ఉన్నాయంటే పురుషునికే ఉండేవి. కాకపోతే మనం నాగానిక విషయంలో కొంత ఎక్సెప్షన్ వచ్చింది. ఎందుకంటే గౌరవకృష్ణుడు చిన్నవాడు అవ్వటం వల్ల కొంతకాలం తను పరిపాలన చేయడం జరిగిందండి. ఓకేనా. అయితే సింపుల్గా శాతవాహనులు తన తల్లి పేరును తన పేరు కంటే ముందు పెట్టుకోవడం అంటే మాతృసంజ్ఞను వాడటం వల్ల ఇది పితృస్వామిక వ్యవస్థ కాదు, అది మాతృస్వామిక వ్యవస్థ కాదు, పితృస్వామిక వ్యవస్థే. అయితే మరి ఎందుకు మాతృసంజ్ఞలు ధరించారు అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే ఇంతకు ముందే మీకు తెలియజేశాను. ఏంటంటే శాతవాహనుల కాలంలో రాజులకి ఎక్కువ మంది భార్యలు ఉండేవారు. బహుభార్యత్వం కారణం చేత ఆ భార్య కుమారుడు తిను అనే పలానా ఐడెంటిఫికేషన్ కోసం వాళ్ళు తల్లి పేరును ముందుగా పెట్టుకోవడం జరిగింది. అంటే బహుభార్యత్వం కారణం చేతనే వాళ్ళు ఏం చేశారండి, తల్లి పేరును తన పేరుకు ముందు జోడించుకోవడం జరిగింది. అంతే తప్ప తల్లి పేరును ధరించుకోవడం వల్ల శాతవాహన సామ్రాజ్యం అనేది మాతృస్వామిక వ్యవస్థ కాదు, ఏంటండి పితృస్వామిక వ్యవస్థ అండి. ఓకే అండి. అంటే సింపుల్గా కుటుంబ వ్యవస్థలో శాతవాహన రాజ్యంలో కుటుంబ వ్యవస్థలో పితృస్వామిక వ్యవస్థ అనేది అంటే కుటుంబానికి యజమాని పురుషుడు. ఓకే, కుటుంబానికి యజమాని ఎవరండి? పురుషుడుగా మనం చెప్పుకోవచ్చండి. ఓకే, అంటే సింపుల్గా చెప్పాలంటే అప్పట్లో పితృస్వామిక కుటుంబ వ్యవస్థ అమల్లో ఉండేది. పితృస్వామిక కుటుంబ వ్యవస్థ అమల్లో ఉండేది. కుటుంబాన్ని పెంచి పోషించే బాధ్యత తండ్రిది. ఓకే అండి. అంత మాత్రమే కాదండి. సో రాచరికం కూడా పితృస్వామికమే. ఏంటండి, రాచరికం కూడా పితృస్వామికమే. ఓకే, రాచరికము పితృస్వామికమే. కుటుంబ వ్యవస్థ, కుటుంబానికి యజమాని కూడా పురుషుడే అండి. ఓకే అండి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించడం జరుగుతుంది. అమరావతి శాసనంలో ధిముక లేదంటే ధిముకుడు అనే ఒక చర్మకారుడు ఉంటాడండి. ఎవరండి? ధిముక లేదా ధిముకుడు అనేటువంటి ఒక చర్మకారుడు ఉంటాడు. ఎక్కడండి ఈ ధిముక అనేవాడు ఎక్కడ పేర్కొన్నాడు? అమరావతి శాసనంలో ధిముక లేదంటే ధిముకుడు. ఈ వృత్తి ఏంటండి? చర్మకారుడు. ఏంటండి? చర్మకారుడు. ఎవరండి? అమరావతి శాసనంలో పేర్కొన్నటువంటి ధిముకుడు చెప్పులు కుట్టుకునేవాడండి. ఏంటండి? చెప్పులు, చర్మాన్ని వలిచి చెప్పులు కుట్టుకునేవాడు. చెప్పులు కుట్టుకునేవాడు. ఓకే. సో అమరావతి శాస్త్రంలో పేర్కొనబడినటువంటి ధిముక లేదా ధిముకుడు అయినటువంటి చెప్పులు కుట్టుకున్నవాడు గౌరవప్రదమైన జీవితం సాగించినట్లు మనకి ఆ చరిత్రలో ఆధారాలు ఉన్నాయండి. ఏంటండి, అయితే ఈయన ఏం చేస్తాడంటే తన కుటుంబ సమేతంగా కూడా అమరావతి స్తూపాన్ని సందర్శించి అమరావతి స్తూపానికి పూర్ణ కుంభం సమర్పించినట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయండి. ఏంటండి, పూర్ణ కుంభం సమర్పించినట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. ఏంటండి, పూర్ణ కుంభం సమర్పించినట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. సో దీన్ని బట్టి మనం ఏం చేయించుకోవచ్చండి, ఆ రోజుల్లో అస్పృశ్యత కూడా లేదు, అంటరానితనం కూడా లేదు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చండి. చూడండి, సో శాతవాహన సమాజంలో మనం గమనించినట్లయితే శాతవాహన సామ్రాజ్య కుటుంబ వ్యవస్థని అమరావతి శాసనం ప్రకారం ధిముకుడు అనే చర్మకారుడు లేదంటే చెప్పులు కుట్టుకునేవాడు అమరావతి స్తూపాన్ని సందర్శించి కుటుంబ సమేతంగా అమరావతి స్తూపాన్ని సందర్శించి ఒక అమరావతి స్తూపానికి పూర్ణ కుంభం సమర్పించుకున్నట్లు మనకి ఆధారాలు లభ్యమవుతూ ఉన్నాయి. దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చండి, శాతవాహన సమాజంలో లేదంటే కుటుంబ వ్యవస్థలో మనకేంటండి అస్పృశ్యత లేదు అని చెప్పొచ్చండి. అంటే కుల వివక్షత కూడా లేదు, అట్ ద సేమ్ టైం అస్పృశ్యత కూడా లేదు. కానీ ప్రస్తుత సమాజం ఎలా ఉందో మనం ఆలోచన చేసుకోవచ్చండి. సో 21st సెంచరీలో ఉన్నాం, బట్ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. సో ఏదైనప్పటికీ కూడా ఇదండి విషయం. సో దాంతోపాటు శాతవాహన సామ్రాజ్యంలో ఉన్నటువంటి కుల పెద్దలను ఏమనేవారంటే కులం అంటే
ఇక్కడ మీనింగ్ ఏంటండి, వృత్తి ఆధారంగా కులం వచ్చిందండి. ఈ కుల పెద్దలను ఏమనేవారంటే గహపతులు అనేవారండి. ఏమనేవారండి, గహపతులు అని చెప్పేవారు. ఓకేండి, గహపతులు. ఓకేండి, ఇది శాతవాహన సామ్రాజ్యానికి సంబంధించినటువంటి కుటుంబ వ్యవస్థ. ఓకేండి, నెక్స్ట్ ఏం చెప్పండి మరొకసారి. కుటుంబ వ్యవస్థ, పితృస్వామిక వ్యవస్థ, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. ఈ ఆధారాలు ఏంటి, గాథా సప్తసతి. అట్ ద సేమ్ టైం కొన్ని ఆ స్తూపాల మహాచైత్యంలో దొరికినటువంటి కొన్ని గుహాలయాల్లో, పశ్చిమ కొన్ని గుహాలయాల్లో లభిస్తున్నటువంటి ఈ శాసనాలన్నీ కూడా అండి మనకు ప్రాముఖ్యమైన ఆధారాలుగా లభిస్తాయండి. ఓకే అండి, సో అమరావతి మహాచైత్యం వద్ద లభించినటువంటి ఈ శాసనాలు దీన్ని బలపరుస్తూ ఉన్నాయి. రాచరికం కూడా పితృస్వామిక వ్యవస్థే. అట్ ద సేమ్ టైం శాతవాహన కాలంలో అస్పృశ్యత లేదు అనడానికి కొన్ని ఆధారం ఏంటండి, ద్విముఖుడు అనే చర్మకారుడు అమరావతి స్తూపానికి కుటుంబ సమేతంగా సందర్శించి ఏం చేశాడండి, పూర్ణకుంభం సమర్పించుకున్నాడండి. ఇది శాతవాహన కాలంలో ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థ. అయితే శాతవాహన కాలంలో వివాహ వ్యవస్థ ఎలా ఉంది, వివాహ వ్యవస్థ. ఒకటి శాతవాహన కాలంలో వివాహ వ్యవస్థ చాలా బలోపేతంగా ఉందండి. అంటే శాతవాహనులు వివాహ వ్యవస్థకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. ఎందుకు ఇంపార్టెన్స్ ఇచ్చేవారంటే, ఏదైనా సామ్రాజ్యం మీద దాడితే ఆ సామ్రాజ్యాన్ని జయించి అక్కడున్న సామ్రాజ్యం యువరాణిని వివాహం చేసుకోవడం ద్వారా ఆ రాజ్యాన్ని వీళ్ళ రాజ్యంలో విలీనం చేసుకోవడం జరిగేది. సో దీనికి వీళ్ళు వివాహ వ్యవస్థ ద్వారా రాజ్యాన్ని విస్తరించే ప్రయత్నం చేశారు. అంటే శాతవాహనుల కాలంలో వివాహ వ్యవస్థకి ఒక బలమైన పవిత్రమైన స్థానం ఉంది అని చెప్పేసి మనం అర్థండి. ఓకే, అయితే ఈ వివాహం చేసుకునేటప్పుడు వివాహంలో బహుభార్యత్వం ఉండేదండి. ఏంటండి, బహుభార్యత్వం ఉండేది. బహుభార్యత్వం, ఈ బహుభార్యత్వం కూడా ఎక్కడుండేదంటే ఉన్నత వర్ణాలకు చెందినటువంటి వ్యక్తుల్లో ఉండేది. పేద వర్ణాలకు చెందినటువంటి వ్యక్తుల్లో లేదు, కానీ ఉన్నత వర్ణాలు చెందుకున్న వ్యక్తుల్లో బహుభార్యత్వం ఉండేదండి. ఓకే అండి, కొన్నిసార్లు ఈ భర్త చనిపోతే మరి భార్య ఏం చేసేదంటే కొన్నిసార్లు వితంతువుగా ఉండిపోయేది, అంటే బ్రహ్మచర్యాన్ని పాటించేది. కొన్ని సందర్భంలో ఆ వితంతువు కూడా పునర్వివాహం కూడా చేసుకునే సందర్భాలు ఉన్నాయి. అంటే వితంతు పునర్వివాహం నిషేధమేం కాదు, బట్ కొన్నిసార్లు బ్రహ్మచారి ఉండిపోయేవారు స్వతహాగా, కానీ వితంతు పునర్వివాహం అనేది మనకి ఇక్కడ నిషేధమేమి కాదండి. ఒకటి శాతవాహన వివాహ వ్యవస్థ ఉండేది, చాలా బలంగా పవిత్ర స్థానం కల్పించబడింది. ఇందులో శాతవాహనంలో ఉన్నత వర్గ ప్రజలు ఏం చేశారండి, ఉన్నత వర్గ వ్యక్తులు ఏం చేశారండి, బహుభార్యత్వాన్ని అవలంబించేవారు. అట్ ద సేమ్ టైం వితంతు పునర్వివాహాలకు కూడా అంతగా నిషేధం ఉండేది కాదు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చండి. అంత మాత్రమే కాదు, ఈ శాతవాహన సమాజంలో వర్ణాంతర వివాహ వ్యవస్థ ఉందండి. వర్ణాంతర వివాహాలు జరిగాయండి. వర్ణాంతర వివాహాలు అంటే ఇవి అనులోమ వివాహాలు మరియు ప్రతిలోమ వివాహాలు అండి. ప్రతిలోమ వివాహాలు ఓకేండి, ప్రతిలోమ వివాహాలు జరిగాయండి. ఓకేండి, శాతవాహన సామ్రాజ్యం ఏముందండి, వర్ణాంతర వివాహాలకు స్థానం ఉందండి. అంటే ఈ 4 వర్ణాలకు సంబంధించిన వ్యక్తులందరూ కూడా అనులోమ, అంటే చాతుర్వర్ణ వ్యవస్థలో ఉన్న 4 వర్ణాలు కూడా అనులోమ ప్రతిలోమ వివాహాలను చేసుకునేవారు అని చెప్పేసి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. దీని ద్వారా ఏమొచ్చిందంటే వర్ణ సంకర కులాలు ఏర్పడ్డాయండి. దీనివల్ల ఏమైంది, సంకర కులాలు ఏర్పడ్డాయి. ఓకేండి, చాతుర్వర్ణ వ్యవస్థలో ఉన్న వ్యక్తుల మధ్య అనులోమ ప్రతిలోమ వివాహాలు జరగడం వల్ల కొన్ని సంకర కులాలు కూడా మనకి ఏర్పడడం జరిగింది. ఏంటి అనులోమ వివాహం అంటే ఏంటండి, అనులోమ వివాహం అంటే ఏంటండి, అగ్రవర్ణ అబ్బాయికి అల్పవర్ణ ఏంటండి, అగ్రవర్ణ అబ్బాయికి ప్లస్ అల్పవర్ణ ఐఎమ్ నాట్ టాకింగ్ క్యాస్ట్ అండి. ఓకేండి, సో అల్పవర్ణ అమ్మాయికి జరిగిన వివాహాలను ఏమనేవారంటే అనులోమ వివాహాలు అనేవారండి. సో విలోమ వివాహాలు లేదా ప్రతిలోమ అనొచ్చండి. ప్రతిలోమ లేదా విలోమ, సింపుల్, నో ప్రాబ్లం, ఏదైనా పర్లేదు. ప్రతిలోమ వివాహాలు లేదంటే విలోమ వివాహాలు ఎవరి మధ్య జరిగాయండి, దాని రివర్స్లో జరిగాయండి. రివర్స్ అంటే ఏంటి చెప్తాం, అల్పవర్ణ అబ్బాయికి ప్లస్ అధిక వర్ణ అంటే అగ్రవర్ణ స్త్రీకి జరిగిన వివాహాలను ఏమనేవారండి, విలోమ వివాహాలు అనేవారండి. ఓకే, శాతవాహన సమాజంలో వర్ణాల మధ్య వర్ణాంతర వివాహం జరిగే ఆచారం లేదా సాంప్రదాయం ఉండేది. దీనివల్ల వర్ణ సంకర కులాలు ఏర్పడ్డాయి. ఈ వర్ణ సంకర కులాలు
ఏ విధంగా ఏర్పడంటే అనులోమ వివాహాల ద్వారా ఏర్పడ్డాయి, అట్ ద సేమ్ టైం విలోమ వివాహాల ద్వారా ఏర్పడ్డాయి. అంటే అనులోమ వివాహాలు అంటే అగ్రవర్ణానికి చెందించిన అబ్బాయి అల్ప వర్ణానికి చెందిన అమ్మాయికి మధ్య వివాహం జరిగితే అనులోమ వివాహాలు. విలోమ వివాహాలు అంటే అల్ప వర్ణ సంబంధించిన అబ్బాయి అగ్రవర్ణానికి సంబంధించిన స్త్రీకి మధ్య వివాహం జరిగితే దాన్ని ఏమన్నారండి విలోమ వివాహాలు అని చెప్పేసి అనేవారండి. ఓకేండి. అయితే అనులోమ వివాహం ద్వారా పుట్టిన సంతానమే, ఈ అనులోమ వివాహం ద్వారా పుట్టిన సంతానాన్ని మనం ఏమనుకున్నామంటే ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు ఉగ్ర సంతానం. ఉగ్ర సంతానం అంటే క్షత్రియులకు బ్రాహ్మణులకు అనులోమ వివాహాల ద్వారా జరిగిన వివాహాలను సంతానాన్ని ఏమన్నా ఉగ్ర సంతానంగా చెప్పుకుంటే, విలోమ వివాహాల ద్వారా సంతానం మనం ఏం చెప్పుకోవచ్చండి ఉగ్ర సంతానం అంటే చండాల సంతానం చెప్పుకోవచ్చండి. విలోమ వివాహాల ద్వారా జన్మించినటువంటి సంతానాన్ని ఏమంటామండి చండాల సంతానంగా మనం చెప్పుకోవచ్చండి. ఈ విధంగా మనకు శాతవాహన సమాజంలో వివాహ వ్యవస్థ అనేది ఉందండి. ఓకే అండి. ఓకే, సింపుల్ అండి. ఓకే అండి. అయితే వితంతువులు కూడా కొన్నిసార్లు బ్రహ్మచర్యం పాటించేవారు, కొన్నిసార్లు బ్రహ్మచర్యం పాటించలేదండి. ఇది వివాహ వ్యవస్థకు సంబంధించినటువంటి ముఖ్యమైన విషయాలు. నెక్స్ట్ వన్, శాతవాహనుల కాలంలో ఉన్నటువంటి నెక్స్ట్ ఏంటంటే మనం స్త్రీ స్థానం ఏ విధంగా ఉందండి. శాతవాహన కాలంలో స్త్రీకి ఎటువంటి స్థానం కల్పించబడింది అని చెప్పేసి మనం ఆలోచన చేయాలండి. ఓకే అండి. శాతవాహన కాలంలో స్త్రీకి ఎటువంటి స్థానం కల్పించబడింది. సాధారణంగా చూస్తే స్త్రీ పేర్లు పెట్టుకోవడం, స్త్రీలు కూడా పరిపాలనలో భాగస్వామి రావడం, గౌతమి బాలస్త్రీ కానీ నెక్స్ట్ దేవి నాగానికడ కానీ వీళ్ళందరూ పరిపాలనలో పాలిభాగస్తులు అవడం, బౌద్ధులకి కొన్ని దాన ధర్మాలు చేయడం, కొన్ని గుహాలయాలు చేయడం, వీటన్నిటిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చేమండి. ఏం అర్థం చేసుకోవచ్చు? శాతవాహనుల కాలంలో స్త్రీకి ఉన్నత స్థానం కల్పించబడిందండి. స్త్రీకి ఉన్నత స్థానం కల్పించబడింది. సో ఏం చూసామండి, స్త్రీలు బౌద్ధ విహారాలకు, చైత్యాలకు, ఆరామాలకు విరివిగా విరాళాలు ఇచ్చేవారండి. ఏంటండి బౌద్ధ చైత్యాలకు, విహారాలకు ఆరామాలకు విరివిగా చైత్యం అంటే ఏంటి, విహారం అంటే ఏంటి, ఆరామం ఏంటి డిస్కస్ చేద్దాం. మళ్ళీ రిపిటేషన్ ఎందుకని చెప్పట్లేదు. ఒకటి ఆరామాలకు విరివిగా విరాళాలు ఇచ్చేవారు. సో శాతవాహన కాలంలో స్త్రీలు చైత్యులకు, అది రాణులు అవ్వచ్చు, సాధారణ స్త్రీలు అవ్వచ్చు, విహారాలకు, ఆరామాలకు విరివిగా విరాళాలు ఇచ్చారంటే స్వతహాగా వాళ్ళ దగ్గర డబ్బు ఉండేది. అంటే దాన్ని బట్టి మనం ఏం చేసుకోవచ్చండి, ఏం అర్థం చేసుకోవచ్చు? శాతవాహన కాలంలో స్త్రీకి ఆస్తి హక్కు ఉందని చెప్పుకోవచ్చండి. స్త్రీకి ఆస్తి హక్కు కల్పించబడింది. కాబట్టి వాళ్ళు అంత ధైర్యంగా బౌద్ధులకు, లేదంటే విహారాలకు, లేదంటే చైత్యాలకు, గుహాలయాలు నిర్మించడానికి విరివిగా విరాళాలు ఇచ్చేవారని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చండి. ఓకే అండి. అంత మాత్రమే కాదు, ఈ స్త్రీలు ఉత్సవాల్లోనూ, పండుగల్లోనూ, సభల్లోనూ, సమావేశాల్లోనూ ఉత్సవాల్లోనూ, పండుగల్లోనూ, సభల్లోనూ, సమావేశాల్లోనూ పురుషులతో సమానంగా పాల్గొనేవారు. అంటే స్త్రీ పట్ల వివక్షత లేదు. శాతవాహన కాలంలో పురుషులు, స్త్రీలు కూడా సమానంగా కొన్ని పనుల్లో పాలిభాగస్తులు అయ్యేవారు. ముఖ్యంగా ఎటువంటి పనులండి? పండగలు జరిగేటప్పుడు పండగలు, నెక్స్ట్ వివాహాలు, సభలు, ఉత్సవాలు అంటే పండగలనండి, ఉత్సవాలు లేదంటే సమావేశాల్లో స్త్రీలు పురుషులతో పాటు సమానంగా పాలిభాగస్తులు అయ్యేవారని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఓకేండి. సో దీంతో పాటు మనం గౌతమి బాలశ్రీని మనం గమనించినట్లయితే, గౌతమి బాలశ్రీ భద్రనీయ కొండపైన ఉన్న బౌద్ధులకు ఏం చేసింది? కొన్ని విహారాలు నిర్మించిందండి. భద్రనీయ కొండపై నివసిస్తున్నటువంటి కొంతమంది బౌద్ధులకు కొన్ని విహారాలను నిర్మించి ఇవ్వడం జరిగింది. సో దీనికి ఆధారం ఏంటంటే మనకి నాసిక్ శాసనంలో ఈ విషయం
పేర్కొనబడింది. ఓకేండి, నాసిక్ శాసనం ప్రకారం గౌతమి బాలశ్రీ భద్రనీయ కొండపై ఉన్నటువంటి కొంతమంది బౌద్ధులకు కొన్ని విహారాలు నిర్మించి ఇచ్చింది. అసలు విహారం అంటే ఏంటండి? బౌద్ధులు విశ్రాంతి తీసుకునే ప్రదేశాన్ని, బౌద్ధ సన్యాసులు విశ్రాంతి తీసుకునే ప్రదేశాన్ని మనం విహారంగా మనం చెప్పుకోవచ్చండి. విహారంగా చెప్పుకోవచ్చు. అంటే ఆ భద్రనీయ అనే కొండ మీద ఉన్న బౌద్ధులకు వాళ్ళు విశ్రాంతి తీసుకోవడానికి ఒక విహారాన్ని నిర్మించినట్టు మనకి నాసిక్ శాస్త్రంలో మనకి తెలియజేస్తూ ఉంది. ఓకే అండి, నాసిక్ శాస్త్రం బట్టి గౌతమి బాలశ్రీ ఇచ్చినట్లు మనకి తెలుస్తూ ఉందండి. ఓకే అండి, అంటే సింపుల్గా ఇంకా నాగానిక ఉన్నాయి. ఇంకొక గ్రేట్ లేడీ ఎవరండి? నాగానిక, దేవి నాగానిక అండి. సో దేవి నాగానిక వీళ్ళు ఏం చేస్తారంటే పరిపాలనలో కూడా దేవి నాగానిక ఇన్వాల్వ్ అవడం, అంటే గౌతమి బాలశ్రీ డైరెక్ట్గా పరిపాలనలో ఇన్వాల్వ్ కాలేదు, కానీ దేవి నాగానిక తన కుమారుడు గౌరవకృష్ణుడు చిన్నవాడు అవడం చేత కొంతకాలం పరిపాలన చేసిందండి. సో ఈ పరిపాలన చేసినప్పుడు తనకు తాను ఏమని సంబోధించుకుందంటే చరిత్ర బ్రహ్మచర్మ చెప్పుకుంది. ఏమండి, ఏం చెప్పుకుందండి? చరిత్ర బ్రహ్మచర్మ చరిత్ర బ్రహ్మచర్మ మరియు గృహ తాపసి. ఒకటి గృహ తాపసి, చరిత్ర బ్రహ్మచర్మ మరియు గృహ తాపసిగా తన్ను తాను పేర్కొనడం జరిగిందండి. అంటే దీన్ని బట్టి మనం ఏం చేసుకోవచ్చండి? ఈ యుగం నాటి స్త్రీలకి అత్యున్నతమైన స్థానం కల్పించడం జరిగింది. యుగనాటి స్త్రీలకు అత్యున్నతమైన స్థానం కల్పించడం జరిగింది. అంత మాత్రమే కాదండి, ఈ యుగనాటి స్త్రీలు భర్తల పేర్లను తమకు అనుకూలంగా మార్చుకుని పెట్టుకునే ఆచారం కూడా ఉండదండి. ఏంటండి, యుగనాటి స్త్రీలకి ఏముండదండి? యుగనాటి స్త్రీలు తమ భర్త పదవుల పేర్లను తమ పేర్లతో కలిపి చదువుకునేవారండి. భర్త యొక్క పదవుల పేర్లను, ఫర్ ఎగ్జాంపుల్ మహాసేనాపతి అనుకోండి, మహాసేనాపత్ని. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మహాసేనాపత్ని ఏంటండి? మహాసేనాపత్ని. నెక్స్ట్ మహాభోజకి, మహారథి. ఓకేండి, సో మహాసేనాధిపతి భార్య మహాసేనాధిపత్ని అని, మహాభోజుడి యొక్క భార్య మహాభోజికి అని, మహారథుని యొక్క భార్య మహారథి అని వాళ్ళు పేర్లు పెట్టుకోవడం జరిగింది. ఓకేండి, ఈ శాతవాహన యుగం నాటి స్త్రీలు భర్తల యొక్క పదవులను తమ పేర్లకు జోడించుకునే సాంప్రదాయం కూడా ఉంది. సో దానికి స్పష్టమైన ఆధారం ఏంటంటే, ఎగ్జాంపుల్స్ ఏంటండి? మహాసేనాపత్ని, మహాభోజకి, మహారథి అండి, మహారథి. ఓకేండి, అంత మాత్రమే కాదు, అప్పట్లో అనేక మంది మహిళా కవయిత్రులు ఉండేవారండి. ఓకేండి, శాతవాహన సమాజంలో అప్పటికే చాలామంది ఎవరు ఉండేవారండి? మహిళా కవయిత్రులు ఉండేవారు. మహిళా కవయిత్రులు. సో ఈ కవయిత్రుల గురించి పేర్కొన్న గ్రంథం ఏదంటే గాథా సప్తశతి. ఒక్కసారి చూద్దాండి, ఎవరు ఆ కవయిత్రులు అని ఆలోచన చేసినట్లయితే చూడండి ఒకసారి. శాతవాహన సమాజంలో ఉన్నటువంటి కవయిత్రులు అండి. శాతవాహన సమాజంలో అనేక మంది కవయిత్రులు ఉన్నారండి. కవయిత్రి ఎగ్జాంపుల్స్ ఎవరండి? రేవతి అండి. ఎవరండి? రేవతి. ఓకేండి, రేవతి. సో దాంతోపాటు మాధవి మహిళా కవయిత్రులు అండి. మాధవి, అనులక్ష్మి. ఏంటండి? అనులక్ష్మి. శాతవాహన సామ్రాజ్యంలో అనేక మంది మహిళా కవయిత్రులు ఉండేవారుగా మనం అర్థం చేసుకోవచ్చండి. ఓకే అండి, సో ఈ మహిళా కవయిత్రులను గాథా సప్తశతులని పలు గాథలు, అంటే గాథా సప్తశతి, మనం ఏదైతే గాథా సప్తశతి తీసుకున్నామో గాథా సప్తశతి అంటే గాథ అంటే కథ అని, సప్త అంటే 7 అని, శత అంటే 100 అని చెప్పుకుంటే 700 శృంగార పద్యాలు ఉంటాయండి ఇందులో గాథా సప్తశతిలో. ఒకటి ఈ గాథా సప్తశతిలోని పలు గాథలను ఈ మాధవి, ఈ రేవతి, అనుపమ అంటే అనులక్ష్మి, అనుపమ లబ్ధి అండి. అనుపమ లబ్ధి ఏంటంటే అనుపమ లబ్ధి మరియు అనులక్ష్మి అనే కవిత్రులు రచించినట్లు హాలుడు పేర్కొనడం జరిగిందండి. ఏంటండి? హాలుడు పేర్కొనడం జరిగింది. హాలుడు ఏం చేసండి? హాలుడు తన గాథా సప్తశతిలోని కొన్ని గాథలను ఆ కాలంలో ఉన్నటువంటి మహిళా కవయిత్రులు, అంటే కవయిత్రులు స్త్రీలు అయినటువంటి రేవతి, మాధవి, అనులక్ష్మి మరియు అనుపమ లబ్ధి రచించినట్లు హాలుడు పేర్కొనడం జరిగింది. ఓకేండి, హాలుడు పేర్కొనడం జరిగింది. అయితే హాలుడు
తన గాథా సప్తశతిలో మహిళల గురించి వ్యతిరేకంగా పేర్కొన్నాడండి. ఓకేండి, హాలుడు తన గాథా సప్తశతిలో మహిళల గురించి వ్యతిరేకంగా పేర్కొన్నాడు, అంటే మహిళలను వ్యతిరేకించాడండి ఈయన. ఓకేండి, వ్యతిరేకంగా పేర్కొనడం జరిగిందండి. ఓకేండి, అంత మాత్రమే కాదు. సో ఈ కాలంలో స్త్రీలు తమ భర్తలతో పాటు యజ్ఞ యాగాదుల్లో పాల్గొనేవారండి. తమ భర్తలతో పాటు యజ్ఞ యాగాలు చేసేవారు. స్త్రీలు తమ భర్తలతో పాటు యజ్ఞ యాగాలు చేసేవారండి. అంటే సింపుల్గా అంటే తమ భర్తలతో పాటు యజ్ఞ యాగాలు చేసేవారు. సపరేట్గా హైందవ సంస్కృతిని అవలంబించేవారు. సపరేట్గా వీళ్ళు బౌద్ధాన్ని కూడా ఆదరించారండి. అంటే శాతవాహన రాజులు వైదిక మతాన్ని ఆచరిస్తే రాణులు బౌద్ధ మతాన్ని ఆచరించారండి. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతా ఉంది అంటే శాతవాహనుల స్త్రీలకి మత స్వేచ్ఛ ఉంది అని చెప్పేసి మనం ఆలోచన చేసుకోండి. అంటే మహిళలకు మత స్వేచ్ఛ ఉంది, స్త్రీలు తమ భర్తలతో పాటు యజ్ఞ యాగాలు కూడా చేసేవారు. ఇంకెందాక ఏం చేస్తామండి, మహిళలకు ఆస్తి హక్కు ఉందని చెప్పామండి. మహిళలకు ఏం చెప్పండి, ఆస్తి హక్కు కూడా మనకి ఉందని చెప్పేసి మనం ఆలోచన చేస్తాం. ఆస్తి హక్కు ఉండడం వల్ల మహిళలు బౌద్ధ విహారాలకు, చైత్యాలకు, ఆరామాలకు విరాళంగా దానాలు చేసినట్లు మనం చెప్పుకోవచ్చండి. ఓకే అండి, చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా శాతవాహన సామ్రాజ్యంలో ఉన్న స్త్రీ సమాజాన్ని మనం గమనించినట్లయితే వాళ్ళు ఎక్కువగా అందానికి ఇంపార్టెన్స్ ఇచ్చేవారండి. ఏంటండి, అందంగా తయారవ్వాలి అంటే వాళ్ళ యొక్క అందానికి చాలా ప్రాముఖ్యాన్ని ఇవ్వడం జరిగిందండి స్త్రీలు. ఓకే, శాతవాహన కాలంలో మహిళలు ముఖ్యంగా ఈ అందానికి ఇంపార్టెన్స్ ఇవ్వడంలో భాగంగా కేశాలంకరణకు అధిక ప్రాధాన్యత ఇచ్చారండి. కేశాలంకరణ అంటే హెయిర్ క్రాఫ్ట్, అంటే హెయిర్ కట్ చేసుకోవడం, డిఫరెంట్ డిజైన్ చేయడంలో కూడా శాతవాహన స్త్రీలు అధిక ఇంపార్టెన్స్ ఇచ్చేవారండి, అధిక ప్రాధాన్యత ఇచ్చేవారు. ఓకే, సో అంటే సింపుల్గా కేశాలంకారానికి ఇంపార్టెన్స్ రంగురంగుల దుస్తులు ధరించేవారండి. రంగు దుస్తులు ధరించేవారు, మంచి డిజైన్స్. ఎందుకంటే విదేశీ వ్యాపారం, రోమ్తో వ్యాపారం పుష్కలంగా చేసేవారు, అనేకమైన నాణ్యాలు ముద్రించేవారు. కాబట్టి విదేశీ నుంచి రంగురంగుల డ్రెస్సులు తెప్పించుకొని అట్ ద సేమ్ టైం స్వదేశంలో ఉన్నటువంటి కొన్ని డ్రెస్సులు కూడా, రంగురంగుల డ్రెస్సులను కూడా వీళ్ళు వాడడం జరిగిందండి. ఓకే అండి, దాంతోపాటు కొన్ని సుగంధ పరిమళాలను కూడా ఇష్టపడేవారండి. సుగంధ పరిమళాలు ఇప్పుడు కాదండి మనం పర్ఫ్యూమ్ యూజ్ చేయడం, మనం పుట్టక ముందే వీళ్ళు యూజ్ చేయడం జరిగింది. అంటే శాతవాహన దక్షిణ భారతదేశంలో లేదంటే ఆంధ్రాలో మొట్టమొదటి పరిపాలించిన రాజవంశం శాతవాహన రాజవంశం. అప్పట్లోనే సుగంధ పరిమళాలను ఎక్కువగా వీళ్ళు ఉపయోగించడం జరిగిందండి. ఓకే, మహిళలు కేశాలంకారానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఓకే, ఎక్కువగా అట్ ద సేమ్ టైం సాధారణ స్త్రీలు అంటే పొలాల్లో చురుగ్గా పనులు చేసేవారండి. పొలాలలో చురుగ్గా పాల్గొనేవారు. పొలంలో చేసే పనుల్లో సాధారణ స్త్రీలు ఎక్కువగా స్వేచ్ఛగా పాలు పొందుకోవడం జరిగింది. అంటే పురుషుడితో సమానంగా కూడా పొలాల్లో కష్టపడి పనిచేసేవారండి. అందుకే ఇప్పటికే చూసిన అదే సంస్కృతి మన పల్లెటూరులో కూడా మనం గమనిస్తూ ఉంటాం. మన మదర్స్ కొంతమంది ఏం చేస్తారంటే ఉదయాన్నే వెళ్ళిపోయి పొలం పనులు చేయడం మనం చాలా ఎక్కువగా మనం గమనిస్తూ ఉంటాం. ఇదే సంస్కృతి ఇప్పటికీ కూడా మనకి కంటిన్యూ అవుతూ ఉంది. ఓకే అండి, సో దాంతోపాటు సుగంధ పరిమళాలను కూడా ఇష్టపడేవారండి. సో దాంతోపాటు కొంతమంది అగ్రవర్ణ స్త్రీలు ఏం చేసేవారంటే తలపాగను ధరించేవారండి. తలపాగను ధరించేవారు. అయితే ఈ తలపాగను వాళ్ళు ఏమనేవారంటే ఉష్ణేషం అనేవారు. ఏమనేవారండి ఉష్ణేషం అని పేరు పిలిచేవారండి. ఓకేండి, ఉష్ణేషం. ఓకే, తలపాగను వాళ్ళు ధరించడం జరిగింది. ఓకే అండి, అంత మాత్రమే కాదు, ఈ శాతవాహన కాలంలో స్త్రీలకు కుసుమవన్నె అనే చీర అంటే భలే మోజండి. కుసుమవన్నె చీర అంటే వీళ్ళకి చాలా మోజండి. ఏంటంటే కుసుమవన్నె చీర అంటే ఏంటి, బెంగాలీ చీర అండి, బెంగాలీ రకపు చీర. సో బెంగాలీ రకపు చీర అయినటువంటి అంటే బెంగాలీ రకానికి చెందినటువంటి చీర అండి. బెంగాలీ చీర అనేటువంటి కుసుమవన్నె చీర అంటే శాతవాహన స్త్రీలు చాలా చెవు కోసుకునేవారు, అంత ఇష్టం వీళ్ళకండి. ఓకే అండి, అంత మాత్రమే కాదు, శాతవాహన కాలంలో వీళ్ళ యొక్క ప్రధానమైన వినోదాలు ఏంటి? శాతవాహన కాలంలో వీళ్ళు ప్రధానమైన వినోదాలు, స్త్రీలు రాజులు పరిపాలనలో భాగస్వాములైనప్పుడు, స్త్రీలు ఒంటరిగా ఉండేటప్పుడు ఈ స్త్రీలకి ఏమీ పాలుపోదండి. జనరల్గా స్త్రీలు ఒంటరిగా ఉండలేరు మ్యాక్సిమం. కాబట్టి వీళ్ళు ఒంటరిగా ఉండేటప్పుడు ఏం చేసేవారంటే కొన్ని నాట్యాలను చూసేవారండి.
ఏంటండి కొన్ని నాట్యాలను చూసేవారు. వాటిని అంటే జంట నాట్యాలు లేదంటే బృంత నాట్యాలండి. జంట నాట్యాలను చూసి ఆనందించేవారు, జంట నాట్యాలను చూసి ఆనందించేవారు. అట్ ద సేమ్ టైం బృంద నాట్యాలను కూడా చూసి ఆనందించేవారండి. బృంద నాట్యాలను కూడా చూసి ఆనందించేవారు. అంటే శాతవాహన కాలంలో వాళ్ళకు ఉన్నటువంటి ప్రముఖమైన వినోదాలు ఏంటంటే జంట నాట్యాలు మరియు బృంద నాట్యాలు. అయితే ఎక్కువగా అధికారులు మాత్రం ఈ నాట్యాలు చూడడానికి జనరల్గా పురుషులకు ఇష్టం ఉండదు. జనరల్గా మనలో ఏం చేసేవారంటే జూదం ఆడుకునేవారు. ఏంటంటే అధికారులు ఎక్కువగా జూదం ఆడుకునేవారు. స్త్రీలు ఇంట్లో ఉంటారు కాబట్టి ఎక్కువగా జంట నాట్యాలకి బృంద నాట్యాలకి ఎక్కువగా ఇంపార్టెన్స్ జరిగింది. అంటే శాతవాహన కాలంలో ఉన్న ప్రాముఖ్యమైన వినోద క్రీడలు ఏంటండి జంట నాట్యం, బృంద నాట్యం. పురుషుల యొక్క ఆట ఏంటంటే ఎక్కువగా జూదం ఆడేవారండి, జూదం. సో ఇప్పుడు చాలా మందికి జూదం తెలుసండి. ఓకే అండి. సో నెక్స్ట్ మనం ఫైనల్గా చూసినట్లయితే శాతవాహన కాలంలో ఉన్నటువంటి సాంఘిక దురాచారాలు ఏంటండి నెక్స్ట్ ఫైనల్గా శాతవాహన కాలంలో ఉన్నటువంటి సాంఘిక దురాచారాలు ఏంటి అని చెప్పేసి మనం ఆలోచన చేద్దామండి. చూడండి, సాంఘిక దురాచారాలు, శాతవాహన కాలంలో ఉన్నటువంటి సాంఘిక దురాచారాలండి. సాంఘిక దురాచారాలు శాతవాహన కాలంలో ఉన్నటువంటి సాంఘిక దురాచారాలు 2 రకాలుగా ఉండేదండి. ఒకటి సతీ సహగమన వ్యవస్థ అండి. 2 సతిని పాటించేవారు. 2 ఏంటంటే మనకి బానిస వ్యవస్థ ఉండేదండి. బానిస వ్యవస్థ కూడా ఉండేదండి. శాతవాహన కాలంలో సతీ సహగమనం ఉండేదండి. ఒకటి శాతవాహన కాలంలో సతీ సహగమనం మరియు బానిస వ్యవస్థ అనే 2 సాంఘిక దురాచారాలు చాలా ఎక్కువగా ఉండేయండి. అయితే శాతవాహన కాలంలో సతీ సహగమనంలో పాల్గొంటున్న స్త్రీ విగ్రహం లభ్యమైన ప్రాంతం ఏంటండి శాతవాహన కాలంలో సతిలో పాల్గొంటున్న స్త్రీ విగ్రహం. సతీ సహగమనం అంటే ఏంటి? భర్త చనిపోయాక భార్యని స్థితిలో వేసి కాల్చేయటం అండి. ఓకే అండి. ఈ సతీ సహగమనం చేస్తున్న స్త్రీ విగ్రహం లభ్యమైనటువంటి ప్రదేశం ఏంటంటే నాగార్జున కొండ ప్రాంతం అండి. నాగార్జున కొండ వద్ద ఆధారాలు లభ్యమవడం జరిగింది. ఓకే అండి. సతీ సహగమనం సంబంధించిన ఆనవాళ్ళు ఎక్కడ దొరికండి? నాగార్జున కొండలో. ఈ సతీ సహగమనంలో పాల్గొన్న స్త్రీ యొక్క విగ్రహం లభ్యమైన ప్రాంతం నాగార్జున కొండ. ఓకే అండి. అయితే ఈ శాతవాహన కాలంలో ఉన్నటువంటి సతీ సహగమనం అనేది చాలా భయంకరంగా ఉండేదని చెప్పేసి గ్రీకులు దీన్ని చాలా భయంకరంగా ట్రీట్ చేశారని చెప్పేసి చెప్పిన ఒక చరిత్రకారుడు ఎవరంటే స్ట్రాబో అండి. ఎవరండి? స్ట్రాబో ఏం చెప్పారండి? చెప్పండి. స్ట్రాబో ఏం చెప్పండి? శాతవాహన కాలంలో సతీ సహగమన వ్యవస్థ గురించి పేర్కొన్నటువంటి విదేశీయుడు అండి ఈయన. ఎవరండి? శాతవాహన కాలంలో ఉన్నటువంటి సతీ సహగమన వ్యవస్థ గురించి పేర్కొన్నటువంటి విదేశీయుడు ఎవరండి? స్ట్రాబో. ఈయన ఏం చేశారంటే ఈ సతీ సహగమన వ్యవస్థను గ్రీకులు చాలా భయంకరంగా ట్రీట్ చేసేవారండి. సో కాబట్టి దీనికి వాళ్ళకి అర్థమయ్యే కాదు ఏంటి వింత ఆచారం అని చెప్పేసి. సో దీన్ని చూసి చాలా ఆందోళన చెందారు గ్రీకులు అని చెప్పేసి స్ట్రాబో అంటారు. సింపుల్గా చెప్పాలంటే బిట్ ఏ విధంగా అడుగుతారండి? శాతవాహన కాలంలో సతీ సహగమనం గురించి పేర్కొన్నటువంటి విదేశీయుడు ఎవరంటే స్ట్రాబో. సతీ సహగమనం చేస్తున్నటువంటి స్త్రీ విగ్రహాలు లభ్యమైన ప్రదేశం ఏంటండి? నాగార్జున కొండ అండి. ఇదండి సతీ. నెక్స్ట్ బానిస వ్యవస్థ అండి. ఏంటి బానిస వ్యవస్థ? శాతవాహన కాలంలో బానిస వ్యవస్థ ఉండేదండి. ఓకే అండి. ఈ బానిస వ్యవస్థ గురించి, ఈ బానిస వ్యవస్థలో ఉన్న బానిసల యొక్క జీవన పరిస్థితుల గురించి, వాళ్ళ యొక్క స్థితిగతుల గురించి వాత్సాయుని కామసూత్రాలను తెలియజేస్తున్నాయండి. వాత్సాయుని కామసూత్రాలు మనం తెలియజేస్తా ఉన్నాయి. ఏం తెలియజేస్తామండి? బానిస వ్యవస్థ గురించి, అట్ ద సేమ్ టైం బానిస వ్యవస్థలో బానిస యొక్క స్థితిగతులు, భయంకరమైన పరిస్థితుల గురించి తెలియజేస్తున్నాడండి వాత్సాయుని కామసూత్రాలు. ఓకే అండి. సో అంత మాత్రమే కాదు, శాతవాహనులు బానిస వ్యాపారం చేసేవారండి. ఏంటండి? బానిస వ్యాపారం నిర్వహించేవారు అని చెప్పేసి ఉన్నటువంటి ఆధారం ఏంటంటే గుణాఢ్యుడు రాసినటువంటి బృహత్కథ అండి. గుణాఢ్యుడు రాసినటువంటి బృహత్కథ ఏం తెలుపుతుందండి? శాతవాహన కాలంలో బానిస వ్యాపారం జరిగేది అని చెప్పేసి మనకు ఆధారం ఏంటంటే బృహత్కథ. గుణాఢ్యుడు రాసినటువంటి బృహత్కథ. ఓకే. అదే బానిసల యొక్క స్థితిగతులు, వాళ్ళ జీవన విధానం, బానిస వ్యవస్థ ఉండేది అని చెప్పేది ఏంటంటే వాత్సాయుని కామసూత్రాలండి. ఓకే. అంటే ఈ బానిసలు ఏం చేసేవారంటే బానిసలను సంతల్లో పెట్టి అమ్మేవారండి.
బానిసలను సంతలో పెట్టి అమ్మేవారు. ఈ బానిస ఎంత రేటు నిర్ధారిస్తే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ధనికులందరూ వచ్చి ఒక వారంలో ఒక రోజు వచ్చి వాళ్ళని వేలంపాట పడుకునేవారు. సో అంటే ఎందుకంటే ధనికులలో పని చేయడానికి, పాచి పని చేయడానికి, రిమైనింగ్ అన్ని పనులు చేయడానికి కూడా ఈ బానిసల్ని వాడుకునేవారు. వీళ్ళు కూడా కట్టు బానిసలు అంటే జీవితాంతం కూడా వాళ్ళు చేసిన అప్పుకు గాను వాళ్ళు ఆ ధనికులలో వీళ్ళు పనులు చేస్తూ బ్రతకాలండి. ఇదండి సో బానిస వ్యవస్థకు సంబంధించినటువంటి ప్రాముఖ్యమైన విషయాలు. ఓకే అండి, ఏం చూస్తామండి, శాతవాహన కాలంలో ఉన్నటువంటి సాంఘిక దురాచారాలు 2, 1 సతీ, 2 బానిస వ్యవస్థ. సతీలో చేస్తున్న విగ్రహాలు లభించమైన ప్రాంతం ఏంటండి, నాగార్జునకొండ. స్ట్రాబో ఏం చెప్పాడండి, సతీ సాగమన పాటిస్తున్నట్టు స్ట్రాబో మనం పేర్కొన్నాం. ఇది విదేశీ చరిత్రకారుడండి. ఓకే, సాంఘిక దురాచారాల భాష మనకి బానిస వ్యవస్థ ఉంది, బానిసల యొక్క స్థితిగతులు, వాళ్ళ జీవన విధానం, వాస్తవానికి కామసూత్రాలు తెలిపితే బానిస వ్యాపారం ఉందని చెప్పి శాతవాహన కాలంలో మనకి బృహత్కథ తెలుపుతుందండి. ఇదండి శాతవాహనుల సాంఘిక పరిస్థితులండి. ఓకే అండి, థ్యాంక్ యూ.